Dear students, good morning everybody. Last class we have seen about the cardiac cycle. Ivala manamu will see new topic, that is BP, blood pressure. So what is the BP? It is the force exerted by the blood against the wall of blood vessel. అంటే ఏంది, బ్లడ్ వెజల్ రక్తనాళాల యొక్క వాల్ పైన, గోడ పైన రక్తం ఎగ్జర్ట్ చేసేటువంటి ప్రెషర్. అంటే డ్యూరింగ్ సర్క్యులేషన్, రక్త ప్రసరణ జరిగేటప్పుడు, రక్తం ప్రవహించే సమయంలో రక్తనాళాల యొక్క గోడల పైన రక్తం అనేది కలిగించేటువంటి ఒత్తిడి ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం మనము, బ్లడ్ ప్రెషర్ అంటాం. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? దీని సూత్రం ఏంటి అంటే, వెన్ అన్ ఎక్స్టర్నల్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ ఓవర్ ద ఆర్టరీ, ధమని పైన మనము బయట నుంచి ఏదైనా ఒత్తిడి కలిగిస్తే కనుక అప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో త్రూ ఇట్ ఈస్ అబ్స్ట్రక్టెడ్, దాంట్లోంచి ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. అండ్ ద ప్రెషర్ ఎగ్జర్టెడ్ required to cause occlusion of the blood flow indicates the pressure inside the vessel. అంటే ఏంది, ఏ ప్రెషర్ అయితే మనకు రక్తనాళాల లోపల రక్తాన్ని ఆపడానికి ఉపయోగపడుతుందో ఆ ప్రెషర్ అనేది బీపీ అంటాం. అంటే ఏంది, బ్లడ్ ఫ్లోని ఆపేటంత ఎక్కువ ప్రెషర్ అప్లై చేస్తాం మనం. సో ఆ ప్రెషర్ అయితే అప్లై చేస్తామో బ్లడ్ని ఆపేటట్టు చేయడానికి ఆ ప్రెషరే మనకి ఏంది అంటే ప్రెషర్ ఇన్సైడ్ ద బ్లడ్ వెజల్. సో దీనిలో మనము 2 టైప్స్ చూస్తాం. ఒకటి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం, ఇంకొకటి డయాస్టోలిక్ అంటాం. ఫస్ట్ సిస్టోలిక్. మీకు తెలిసింది, సిస్టోల్ అంటే ఏంది, కాంట్రాక్షన్. డయాస్టోల్ అంటే ఏంది, రిలాక్సేషన్. ఓకే ఓకే సో దో ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద ఆర్టీరియల్ వాల్స్ సిస్టోల్ టైంలో, అంటే హార్ట్ కాంట్రాక్ట్ అయ్యే టైంలో గోడల పైన కలిగేటువంటి ప్రెషర్ని ఏమంటాం మనము, సిస్టోలిక్ ప్రెషర్. ఇట్ ఈస్ ద మ్యాక్సిమం ప్రెషర్ డ్యూరింగ్ వెంట్రికల్ కాంట్రాక్షన్. రెండవది డయాస్టోల్ ప్రెషర్ అంటాం. డయాస్టోల్ తెలుసు మీకు, ఇట్ ఈస్ రిలాక్సేషన్. ఇట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై బ్లడ్ అగైనెస్ట్ ఆర్టీరియల్ వాల్ డ్యూరింగ్ డయాస్టోల్. రిలాక్సేషన్ టైంలో వెంట్రికల్స్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతూ ఉంటాయో ఆ టైంలో బ్లడ్ వెసల్స్ యొక్క వాల్ పైన, గోడల పైన కలిగే ఒత్తిడిని ఏమంటాం మనము, డయాస్టోలిక్ ప్రెషర్. ఓకే, చూడండి. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ మ్యాక్సిమం ప్రెషర్ ఎగ్జర్టెడ్ ఇన్ ద ఆర్టరీస్ డ్యూరింగ్ సిస్టోల్ ఆఫ్ ది హార్ట్. సో హార్ట్ సిస్టోల్ అప్పుడు రక్తనాళ గోడల పైన కలిగేటువంటి ఒత్తిడి ఎవరిది, బ్లడ్ది, దట్ ఈస్ సిస్టోలిక్. డయాస్టోలిక్ అంటే ఏంది, వెన్ ద హార్ట్ రిలాక్సెస్, ఎప్పుడైతే హార్ట్ ఈజ్ ఇన్ స్టేట్ ఆఫ్ డయాస్టోల్, రిలాక్స్ అయిందో అప్పుడు ఉండేటువంటి దాన్ని ఏమంటాం మనము, డయాస్టోలిక్ ప్రెషర్ అంటాం. నెక్స్ట్ వన్ ఏంది, పల్స్ ప్రెషర్. అంటే ఏంది, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిస్టోలిక్ ప్రెషర్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్. సో కాంట్రాక్షన్లో, రిలాక్సేషన్స్లో మనకైతే ప్రెషర్స్ ఉంటాయో ఆ ప్రెషర్స్ మధ్య ఉండే తేడాని ఏమంటే మనము పల్స్ ప్రెషర్. ఉదాహరణకి సిస్టోలిక్ 120 అనుకుందాం, డయాస్టోలిక్ 80 అనుకుందాం. ఓకే, సో వాటి మధ్య తేడా ఎంత, 120కి 80కి తేడా ఎంత, 40. సో 40 ఈజ్ ద పల్స్ ప్రెషర్. ఇంకొక ప్రెషర్ ఏంది, మీన్ ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ అంటాం. మీన్ అంటే ఏంది, యావరేజ్. ఇట్ ఈస్ ద యావరేజ్ ప్రెషర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద ఆర్టరీస్. అంటే ఇట్ ఈస్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ప్రెషర్. అంటే ఏమిటిది, మీన్ యావరేజ్. ఉదాహరణకి 120 పైది 80 కింద ఉంది, సిస్టోల్ 120, డయాస్టోల్ 80 అనుకుందాం. సో 120కి 80కి వాట్ ఈస్ ద యావరేజ్ అంటే ఎట్లా చెప్తాం మనము,
120 ప్లస్ 80/2 అంటాం. ఎంత అది? 200/2 100. 100 ఇస్ ద మీన్ ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్. ఓకే, అదే ఒకవేళ 140/80 అనుకుందాం. అప్పుడు ఎంత ఉంటుంది మీన్ ప్రెషర్ అంటే? 140 ప్లస్ 80 220/2 110. ఓకే, దట్ ఈస్ ద ఆర్టీరియల్ ప్రెషర్ అంటమాట. ఓకే, సో ఇక్కడ గమనిస్తే మనకి ఏమైంది, ఇది టఫ్ మనం చేయి కట్టినాం, అది బీపీ కఫ్ కట్టినాం. ఓకే, ఇక్కడ కట్టిన కఫ్ ఇలా కట్టినాం అనమాట. సో ఇక్కడ మనము 60 mm ఆఫ్ హెచ్జీ ప్రెషర్ పెట్టినాం. ఎంత మనము 60 or 80 పెట్టినాం అనుకుందాం. సో కొద్దిగా ఏమైంది, ఆర్టరీ పైన ఒత్తిడి అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. ఓకే, తర్వాత ఇంకొంచెం పెట్టినాం, అప్పుడు ఏమవుతుంది, ఇంకా ఒత్తిడి ఎక్కువైంది. కంప్లీట్గా 120 పెట్టినాం ప్రెషర్, అప్పుడు ఏమైంది, కంప్లీట్ రక్తనాళాల్లో అది బ్లాక్ అయిపోయింది. సో ఇట్లా 120 ఈజ్ ద ప్రెషర్ వీ నీడ్ టు అక్లూడ్ ద బ్లడ్ ఫ్లో. రక్తం ఆపడానికి మనం పెట్టిన ప్రెషర్ ఎంత అంటే 120 అన్నాం. సో 120 ఈజ్ ద బీపీ హియర్. సో ఇట్లా మనము చేస్తాం, ఏది బీపీ రికార్డింగ్. సో మనం బీపీ సాధారణంగా రికార్డ్ చేయడానికి ఉపయోగించేటువంటి యూనిట్స్ ఏమిటి అంటే ఎంఎం ఆఫ్ హెచ్జీ అంటాం, మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం. ఓకే, ఎందుకంటే ద కెమికల్ వాట్ వి యూజ్ ఇన్ దిస్ మెథడ్, ఏది బీపీ రికార్డింగ్లో, అదేంటి అంటే మెర్క్యూరీ. కాబట్టి వి డినోట్ ది బీపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎం ఆఫ్ హెచ్జీ, మెర్క్యూరీ. తర్వాత వాట్ ఈజ్ ద నార్మల్ బీపీ అంటే ఎంత అంటాం? జనరలీ మనం ఎంత అనుకుంటామంటే 120/80 mm ఆఫ్ హెచ్జీ అంటాం. ఓకే, సో ఇక్కడ 120/80 ఎగ్జాక్ట్లీ అనకూడదు. ఎనీ వాల్యూస్ ఇన్ ద మెడిసిన్ ఖచ్చితంగా స్పెసిఫిక్ ఒక వాల్యూ అని ఉండకూడదు. వాటికి కొంచెం మనము వేరియేషన్స్ అనమాట, అంటే ఇంత నుంచి ఇంతవరకు ఉండవచ్చు అని చెప్పాలి. అట్లా ఇక్కడ సిస్టోల్ అనేది ఎగ్జాక్ట్లీ 120 అనకూడదు, వేరియేషన్స్ అనమాట. ఇట్ మే బీ ఫ్రమ్ 110 to 130 అని చెప్పొచ్చు. అదేవిధంగా డయాస్టోల్ ఏమో 80 అనకుండా 70 నుంచి 19 చెప్పొచ్చు. సో కరెక్ట్ చెప్పాలంటే వాట్ ఈస్ ద నార్మల్ బీపీ అంటే ఏం చెప్పాలి మనము? 110 to 130/70 to 90 mm ఆఫ్ హెచ్జీ అని చెప్పాలి. తర్వాత ఫిజియలాజికల్ వేరియేషన్స్ ఇన్ బీపీ. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, బీపీ అనేది మారుతూ ఉంటుంది. ఏజ్ని బట్టి కావచ్చు, బిల్డ్ని బట్టి కావచ్చు, వాతావరణం బట్టి కావచ్చు, ఉదయం రాత్రి దాన్ని బట్టి కావచ్చు, మనిషి యొక్క ఎక్సర్సైజ్ని బట్టి కావచ్చు, ఫీవర్ ఉన్నప్పుడు, జెస్టేషన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, మనం ఉండే స్పేస్ అంటే హై ఆల్టిట్యూడ్ అన్నాం, అంటే కొండ ప్రాంతాల్లో ఎక్కువ లోతట్టు ప్రాంతం కాకుండా ఇక్కడ ఉల్టా పైకి కొండల్లో ఉన్నప్పుడు తేడా ఉండొచ్చు. ఇన్ఫ్యూజన్ ఇంటేక్ అంటే మన బాడీలోకి ఏదైనా ఇన్ఫ్యూజ్ చేసుకున్నాం, ఇన్ఫ్యూజ్ అంటే ఇక్కడ ఏదైనా ఎక్కించుకోవడం, గ్లూకోజ్ లాంటిది, ఎలక్ట్రోలైట్స్, డెక్స్ట్రోస్ ఐవి ద్వారా ఎక్కిస్తాం కదా, అట్లా ఉన్నప్పుడు, ఏదైనా పెయిన్ ఉన్నప్పుడు, మన పొజిషన్ బట్టి కూడా మారుతూ ఉంటుంది. స్లీప్ పడుకోవడం, ఎక్కువ పడుకుంటే ఇలా ఉండదు, తక్కువ ఉంటే ఇలా ఉండవచ్చు. సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్ దాన్ని బట్టి కూడా మనము బీపీని మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, బీపీ అనేది ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ నార్మల్ మనము 110 to 130/70 to 90 అన్నాం. అలా కాకుండా అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనం? హైపర్ టెన్షన్ అంటాం. ఎలివేటెడ్ సిస్టోలిక్ ప్రెషర్ ఆర్ డయాస్టోలిక్ ప్రెషర్ అట్లీస్ట్ 3 కాన్సెక్యూటివ్ విజిట్స్. కనీసం 3 సార్లు, ఒక్కసారి అంటే మనం లేబుల్ చేయకూడదు. ఒక 3 times కంటిన్యూగా చూసినా కూడా బీపీ ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాం మనము? హైపర్ టెన్షన్. అదేవిధంగా విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ కాకుండా తక్కువ వస్తే ఏమంటే మనము హైపోటెన్షన్. ఎంత అంటే
సిస్టోలిక్ ప్రెషర్ అని ఇంకా బాగా తగ్గిపోయింది, 90 కన్నా తగ్గింది. మామూలు మనం ఏమంటాం, సిస్టోలిక్ అంటే 110 to 130 అంటాం. అలా కాకుండా 90 కన్నా తక్కువ అయిపోతే వి కాల్ ఇట్ యాజ్ హైపో టెన్షన్. ఇంకొకటి ఏంది, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ లేదా పోస్చురల్ హైపోటెన్షన్. అంటే ఏంది ఇది? సడన్లీ బీపీ ఫాల్ ఆఫ్ నార్మోటెన్సివ్ క్లయింట్ వైల్ రైజింగ్ టు అప్రైట్ పొజిషన్. కూర్చొని ఉన్న పొజిషన్లోంచి కానీ పడుకొని ఉన్న పొజిషన్లోంచి కానీ పేషెంట్ ఏమైంది, లేచి కూర్చున్నాడు. హీఈస్ రైజింగ్ ఫ్రమ్ ఏదర్ లయింగ్ పొజిషన్ ఆర్ సిట్టింగ్ పొజిషన్. ఆ టైంలో ఒకవేళ సడన్గా బీపీ పడిపోతే ఏమంటాం మనము, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్. ఆర్థో అంటే పడుకోవడం, స్టాటిక్ అంటే స్థితి. సో పడుకున్న స్థితి నుంచి లేసేటప్పుడు కనుక పడిపోతే బీపీని ఏమంటాం మనం, ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్. సో ఎక్కడెక్కడ ఇది వేరియేషన్స్ చూద్దాం. ఏజ్ ఇంక్రీజెస్ యాజ్ ఏజ్ అడ్వాన్సెస్. వయసు పెరిగే కొద్దీ బీపీ పెరుగుతుంది. ఎస్పీ సిస్టోలిక్ ప్రెషర్ ఇక్కడ న్యూ బార్న్లో 40 mm of Hg ఉంటుంది. ఆఫ్టర్ 15 daysలో 70 mm of Hg ఉంటుంది. ఆఫ్టర్ 1 month 90 mm of Hg. అట్ ప్యూబర్టీ అంటే యుక్త వయసు 14 years 13 years ఆ టైంలో 120 ఉంటుంది. ఆఫ్టర్ 50 years ఎంత అవుతుంది అది, ఇట్ మే ఇంక్రీజ్. ఇందాక అన్నాం కదా యాజ్ ఏజ్ అడ్వాన్సెస్, ఇక్కడ 140 150 కూడా కావచ్చు. whereas diastolic ఏమో at the puberty it is 80 mm of Hg, after 50 years it is 85. అంటే as age advances మనము సిస్టోలిక్ అనేది పెరగవచ్చు, కానీ డయాస్టోలిక్ అనేది ఇట్ మస్ట్ నాట్ బి మోర్ దాన్ 90, అంతకన్నా లోపే ఉండాలి. ఇందాక చూపించిన సేమ్. ఇంకొకటి బాడీ సైజ్ అండ్ ఒబెసిటీ. ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ యాజ్ ద బాడీ సైజ్ ఇంక్రీజెస్ బీపీ ఆల్సో ఫ్లక్చుయేట్స్. మన బాడీ యొక్క సైజుని బట్టి ఒబెసిటీ, ఊబకాయం ఉంటే కూడా బీపీ అనేది పెరుగుతుంది. హెవియర్ అండ్ టాలర్ చైల్డ్ హ్యావ్ హై బీపీ దెన్ ద స్మాల్ చైల్డ్ ఆఫ్ సేమ్ ఏజ్. ఒకే వయసులో ఇద్దరు ఉన్నారు, వన్ బాయ్ ఈజ్ హెవియర్ అండ్ టాలర్, ఇంకొకడు స్మాల్ ఉన్నాడు. సో హూ ఈజ్ హెవియర్ వాళ్ళకి ఎక్కువ బీపీ ఉంటుంది, హూ ఈజ్ స్మాల్ వాళ్ళకి తక్కువ బీపీ ఉంటుంది. ఇంకొకటి ఎమోషన్స్ అండ్ స్ట్రెస్. సో పేషెంట్ ఒకవేళ ఈజ్ యాంగ్జైటీ, ఆందోళన ఉన్నాడు, ఫియర్ భయపడుతున్నాడు, పెయిన్ నొప్పితో ఉన్నాడు, స్ట్రెస్ ఏదైనా మానసిక ఒత్తిడి ఉంది, అప్పుడు కూడా ఏమవుతుందంటే సహానుభూత నాడీ వ్యవస్థ అంటాం, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, ఇది యాక్టివేట్ అయ్యి వాసో కన్స్ట్రిక్షన్, రక్తనాళాలు ఏమవుతాయి, సంకుచితం చెంది బీపీని పెంచుతుంది. అదేవిధంగా జెండర్, సెక్స్ ఆఫ్ మేల్ ఆఫ్ ఫిమేల్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, ఆఫ్టర్ ప్యూబర్టీ వయసు, యుక్త వయసు అయిన తర్వాత మేల్స్ యూజువల్లీ హ్యావ్ హై బీపీ దాన్ ద ఫీమేల్స్. అదేవిధంగా ఆఫ్టర్ మెనోపాజ్ అంటే ఫీమేల్స్లో మెనోపాజ్ అయినప్పుడు, అంటే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత, అంటే సమ్వేర్ అట్ 45-50 years ఆ టైంలో ఏమవుతుంది, దీస్ విమెన్ హ్యావ్ హై బీపీ దాన్ మేల్ ఆఫ్ సేమ్ ఏజ్. అదే వయస్సు మగవారి కన్నా వీరిలో ఎక్కువ బీపీ ఉంటుంది. కారణం ఏంది, మెనోపాజ్ వల్ల బాడీలో హార్మోనల్ చేంజెస్ ఎక్కువైపోయి బీపీ అనేది రేజ్ అవుతుంది. ఇంకొకటి ఎథనిసిటీ అంటాం, అంటే ప్లేస్ని బట్టి, మనం భూగోళం మీద ఉన్న ప్లేస్ని బట్టి. ఎగ్జాంపుల్ అమెరికన్స్ ఉన్నారు, దే హ్యావ్ హై బీపీ వెన్ కంపేర్ టు ది యూరోపియన్స్, అట్లా అన్నమాట ఇక్కడ. ఓకే, సో ప్లేస్ని బట్టి కూడా మనకు బీపీ అనేది తేడాలు ఉంటుంటాయి. డైట్, ఫుడ్ని బట్టి, పీపుల్ హూ హ్యావ్ ఫుడ్ విత్ రిచ్ ఇన్ సాల్ట్ అండ్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ హ్యావ్ హై బీపీ. అదేవిధంగా కొకెయిన్ బాగా ఉన్న ఫుడ్ తీసుకుంటే కూడా బీపీ పెరుగుతుంది. అదేవిధంగా కాఫీ, కెఫిన్ అంటాం, కాఫీ తాగిన బీపీ ఎక్సెస్ అవుతుంది. స్మోకింగ్, సో సిగరెట్లో ఉన్నటువంటి నికోటిన్ వల్ల కూడా బీపీ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి ఎక్సర్సైజ్, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే కనుక బీపీ ఏమవుతుంది, తగ్గుతుంది, అది పెరగకుండా కాపాడబడుతుంది. చూడండి, ఫీమేల్స్లో కంపేర్ చేస్తే
మెల్స్లో తేడా ఉంటుంది, 5 mm ఆఫ్ హెచ్జి అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, తర్వాత బాడీ బిల్ట్, ఎ స్మాల్ బాయ్ హ్యాస్ లెస్ వెన్ కంపేర్ టు ద ఫ్యాట్ బాయ్. ఇంకోటి డైయూరినల్ అంటే టైం బట్టి, ఎర్లీ మార్నింగ్ అయితే బీపీ తక్కువ ఉంటుంది, యాజ్ ఎ డే గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్, పెరిగే కొద్ది బీపీ అది కూడా ఎక్కువ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ మీల్స్, తిన్నాక కూడా బీపీ అనేది ఎంతసేపు అంటే ద టైమ్ టిల్ ద ఫుడ్ ఈస్ డైజెస్టెడ్, ఆహారం జీర్ణం అయ్యేంత వరకు బీపీ టైం ఎక్కువ అవుతుంది ఇక్కడ. అదేవిధంగా స్లీప్, డ్యూరింగ్ స్లీప్, పడుకున్నప్పుడు when the person is in the state of sleep అంటే he is in resting position, ఎటువంటి శ్రమ లేదు, ఆ టైంలో కూడా ఏమవుతుంది బీపీ తక్కువ అవుతుంది. ఇన్ కేస్ స్లీప్లో ఏదైనా డ్రీమ్స్ ఉంటే కనుక ఇట్ మే అగైన్ ఇంక్రీజ్ ద బీపీ. ఎమోషన్ కండిషన్స్, డ్యూరింగ్ యాంగ్జైటీ ఆర్ ఎక్సైట్మెంట్, ఆందోళన ఉంది, ఎక్కువ ఆవేశపడ్డాడు, ఖచ్చితంగా పెరుగుతుంది. కారణం ఏంది? డ్యూ టు రిలీజ్ ఆఫ్ ఏ హార్మోన్ కాల్డ్ యాజ్ అడ్రినాలిన్. తర్వాత ఎక్సర్సైజెస్, ఆఫ్టర్ మోడరేట్ ఎక్సర్సైజ్ బాగా చేస్తే కనుక బీపీ పూర్తి మాత్రమే ఆ టైంలో మాత్రమే 20 to 30 mm ఆఫ్ హెచ్జి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ టైంలో ఓన్లీ ఎస్పీ మాత్రం పెరుగుతుంది, సిస్టోలిక్ మాత్రం పెరుగుతుంది, డయాస్టోలిక్ అనేది పెరగదు. సో మనం బీపీ రికార్డ్ చేయాలి అంటే మనకు కావాల్సినటువంటి పరికరాలు ఏమిటి? వాట్ ఆర్ ద ఆర్టికల్స్ వి నీడ్ టు రికార్డ్ ద బీపీ? ఫస్ట్ వన్ ఏంది? స్పిగ్మోమానోమీటర్. మామూలుగా మనం వాడే భాషలో ఏమంటాం, మనం బీపీ అపారటస్ అంటాం. ఇంకోటి స్టెత్ ఆర్ స్టెథోస్కోప్. తర్వాత బబల్స్ విత్ ఆల్కహాల్ స్వాబ్ పేపర్ బ్యాగ్, ఆల్కహాల్తో ముంచినటువంటి దూది ఉండలు పేపర్ బ్యాగ్ కావాలి, ఒక పెన్ను, రికార్డ్ ఫామ్ ఒక పేపర్ కావాలి. కలెక్ట్ ఆల్ ద ఆర్టికల్స్ తీసుకొని ఇంకా వాష్ యువర్ హ్యాండ్స్. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ టు ద పేషెంట్, చెప్పండి ఏమని, వీఆర్ గోయింగ్ టు రికార్డ్ హిస్ బీపీ అని చెప్పేసి. ప్రొవైడ్ ఎ కంఫర్టబుల్ పొజిషన్, పేషెంట్కి మనము సౌకర్యవంతమైనటువంటి పొజిషన్లో కల్పించాలి. ఎట్లా? సిట్టింగ్ సుపైన్ వైల్ కీపింగ్ హిస్ అప్పర్ ఆర్మ్ అట్ హార్ట్ లెవెల్, పామ్ అప్ అంటే కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టి అప్పర్ ఆర్మ్ అనేది ఎట్లా వారి హార్ట్ లెవెల్లో, గుండె లెవెల్లోకి లేపి పెట్టాలి. అరచేయప్పుడు పైకి తిరిగి ఉండాలన్నమాట, వెలికిలో ఉండాలి. ఎన్ష్యూర్ దట్ ద మెర్క్యూరీ లెవెల్ ఆఫ్ స్పిగ్మోమామీటర్ ఈజ్ అట్ 0. సో మెర్క్యూరీ లెవెల్ పీడనము 0 దగ్గర ఉన్నట్టు మనము చూసుకోవాలి. సో ఆ పరికరాన్ని ఏమంటాం మనము? స్పిగ్మోమానోమీటర్. ఇట్ ఈస్ ఏ డివైస్ యూస్డ్ టు మెజర్ ద బ్లడ్ ప్రెషర్. సో వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ దిస్ అపారటస్? ఏమేమి ఉంటాయి ఈ బాక్స్లో? ముందు వీ నీడ్ టు హ్యావ్ ఎ టైయింగ్ కఫ్, పేషెంట్ చేతికి కట్టేటువంటి దాన్ని ఏమంటాం మనము? టైయింగ్ కఫ్ లేదా బీపీ కఫ్ అంటాం. తర్వాత వీ నీడ్ టు హ్యావ్ ఏ లాక్, అక్కడ బాక్స్కి బయట ఒక లాక్ ఉంటుంది. ఆ కఫ్కి ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్ని మనం కనెక్టింగ్ ట్యూబ్ అంటాం. దెర్ ఈజ్ ఏ కనెక్టింగ్ ట్యూబ్ టు కనెక్ట్ ద మెర్క్యూరీ. తర్వాత ఒక బల్బ్ ఉంటుంది, దిస్ ఈజ్ కాల్డ్ అస్ బల్బ్. ఏం పేరు? ఇన్ఫ్లేషన్ బల్బ్ అంటాం. ఆ బల్బ్కి ఇక్కడ మనకు ఒక వాల్వ్ ఉంటుంది, మనము కంట్రోల్ వాల్వ్ అంటాం. దిస్ ఈజ్ యూస్డ్ టు కంట్రోల్ ద ప్రెషర్ ఇన్ ద మెర్క్యూరీ, కంట్రోల్ వాల్వ్. తర్వాత దీన్ని ఏమంటాం మనము? మెర్క్యూరీ సిలిండర్ అంటాం. ద సిలిండర్ which contains the mercury, కాబట్టి we call it as mercury cylinder. తర్వాత this is the mercury manodetector, this is called as mercury manodetector. ఏం చేస్తుంది? ఇది మెర్క్యూరీ యొక్క లెవెల్ని సూచించేటువంటి రీడింగ్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ బీపీ అపారటస్. జనరల్లీ మనం ఎక్కడ చూస్తాం బీపీ అంటే వాడికి వి యూజ్ ఎన్ ఆర్టరీ, మోచేతి దగ్గర లోపల దిక్కు ఒక గుంత మాదిరి ఉంటుంది. ఆ గుంతని ఏమంటాం మనము? క్యూబెటల్ ఫోసా అంటాం. క్యూబెటల్
ఫోసా. ఆ క్యూబిటల్ ఫోసాకి పై ప్రాంతంలో మనము బీపీ యొక్క కఫ్ని కడుతుంటాం. ఆ క్యూబిటల్ ఫోసా ప్రాంతంలో ఒక ధమని ఉంటుంది. వీ హ్యావ్ ఎ ఆర్టరీ కాల్డ్ యాజ్ బ్రేకియల్ ఆర్టరీ. దిస్ ఈజ్ ద ఆర్టరీ విచ్ ఈస్ చూజన్ టు రికార్డ్ ద బీపీ. బీపీ అనేది మనము ఈ ఆర్టరీని బ్లాక్ చేసి వి రికార్డ్ ద ప్రెషర్. ద కఫ్ షుడ్ నాట్ బి టూ టైట్ ఆర్ టూ లూజ్. మరి ఎక్కువ బిగుతుగా ఉండకూడదు, అలాగని లూజ్ ఉండకూడదు. సో జనరల్లీ మనం బీపీ కొలవడానికి వి మెజర్ బై 3 మెథడ్స్. 3 పద్ధతులు పాటిస్తూ ఉంటాం. ఫస్ట్ వన్ ఏంది పాల్పేటరీ మెథడ్ అంటాం. సెకండ్ వన్ ఆస్కల్టేటరీ మెథడ్ అంటాం. థర్డ్ వన్ ఆసిలేటరీ మెథడ్ అంటాం. పాల్పేటరీ, ఆస్కల్టేటరీ అండ్ ఆసిలేటరీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాల్పేటరీ? పాల్పేటరీ అంటే హియర్ వి పాల్పేట్ ది పేషెంట్. పేషెంట్ని మనము తాకి టచ్ చేసి చూస్తాం, చూసి బీపీని రికార్డ్ చేస్తాం. ఇది పాల్పేటరీ మెథడ్. రెండవది ఆస్కల్టేటరీ అంటే ఏంది? ఆస్కల్టేషన్ అంటే చెవితో వినుట. వి హియర్ బై ద ఇయర్స్. సో వి హియర్ సమ్ సౌండ్స్ అండ్ దెన్ రికార్డ్ ద బీపీ. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? ఆస్కల్టేటరీ మెథడ్ అంటాం. మూడవది ఆసిలేటరీ మెథడ్ అంటాం. ఆసిలేషన్స్ అంటే ఏంది? మనకు వాల్ క్లాక్లో, గోడ గడియారంలో కింద ఒక రౌండ్ ఉంటుంది ఒకటి, దాన్ని మనం పెండులం అంటాం. అది ఎప్పుడు ఏమవుతుంది? ఊగుతూ ఉంటుంది. ఒక ప్రాంతంలో మొదలయ్యి ఇంకో ప్రాంతం దాకా చేరి మళ్ళీ అదే ప్రాంతానికి వస్తుంది. ఇట్ కీప్స్ ఆన్ మూవింగ్ టు అండ్ ఫ్రో అట్ సేమ్ ప్లేస్. దాన్ని మనం ఏమంటాం? అటువంటి మూమెంట్ని ఏమంటాము? ఆసిలేషన్స్ అంటాం. దట్ మూమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆసిలేషన్స్. సో మనం మెర్క్యూరీలో అటువంటి ఆసిలేషన్స్ చూసి, సో వి ఐడెంటిఫై సచ్ ఆసిలేషన్స్ ఇన్ ద మెర్క్యూరీ. ఆ తర్వాత వి డిసైడ్ వాట్ ఈస్ ద బీపీ. కాబట్టి ఆ మెథడ్ని ఏమంటాం మనము? ఆసిలేటరీ మెథడ్ అంటాం. ఇది అంత అక్యురేట్ మెథడ్ కాదు, ఇది కరెక్ట్గా వచ్చడానికి వీలుగా ఉండదు. ఓకే, నెక్స్ట్ పరికరం మనం వాడేది ఏంది ఇక్కడ? స్టెథోస్కోప్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అకౌస్టిక్ మెడికల్ డివైస్. అకౌస్టిక్ అంటే వెనికిడి, వినుట, వింట కొరకు వాడేటువంటి పరికరం కాబట్టి ఏమంటాం మనం? అకౌస్టిక్ మెడికల్ డివైస్ అంటాం. ఫర్ ఆస్కల్టేషన్ ఆర్ లిజనింగ్ టు ద ఇంటర్నల్ సౌండ్స్ ఆఫ్ ఎన్ యానిమల్ ఆర్ హ్యూమన్ బాడీ. లోపల ఉన్నటువంటి సౌండ్స్ దానికి ఉపయోగించేటువంటి పరికరం. ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ టు లిజన్ ద ఇంటెస్టైన్స్ అండ్ బ్లడ్ ఫ్లో ఇన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. సో ప్రేగులలో ఉన్నటువంటి మూమెంట్స్ కావచ్చు, లేకపోతే బ్లడ్ ఫ్లో ఇన్ ద ఆర్టరీస్, ధమనుల్లో ఉన్నటువంటి బ్లడ్ ఫ్లో వినటానికి కూడా మనము వి యూజ్ దిస్ పరికరం. సో ఈ పరికరంలో ఉన్నటువంటి భాగాలు ఏం చూద్దాం. ఫస్ట్ మనది చెవులో పెట్టుకునేటువంటి పార్ట్స్ కాబట్టి వీటిని ఏమంటాం మనం? ఇయర్ పీసెస్ అంటాం. దిస్ ఈజ్ ద ఇయర్ పీస్. తర్వాత దిస్ ఈజ్ ఏ ఫ్లెక్సిబుల్ ట్యూబింగ్ అంటాం. ఫ్లెక్సిబుల్ అంటే వంగేటువంటి గుణము కలిగి ఉండుట. ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ ఫ్లెక్సిబుల్ ట్యూబింగ్. తర్వాత దీన్ని ఏమంటాం? స్టీల్ ఇక్కడ ఉంటుంది ఒకటి, దీన్ని స్టెమ్ అంటాం. ఈ రౌండ్ ఏంది? చెస్ట్ పీస్. the piece which we put on the chest of the patient. కాబట్టి దీనికి ఆ పేరే వచ్చింది. ఏది? చెస్ట్ పీస్. చెస్ట్ పీస్కి ట్యూబ్కి మధ్య ఉండే ఈ కాండంని ఏమంటాం మనము? స్టెమ్ అంటాం. ఇవి పార్ట్స్ ఆఫ్ ద స్టెథోస్కోప్. సో తెలుసు మనకి వి యూజ్ టు మెజర్ విత్ 3 మెథడ్స్. ఫస్ట్ వన్ చూద్దాం. ఏది? పాల్పేటరీ మెథడ్ చూద్దాం. పాల్పేటరీ మెథడ్ ఇక్కడ చూడండి మీరు. వీఆర్ పాల్పేటింగ్, వీఆర్ టచింగ్ ద పేషెంట్. సో పాల్పేటరీ మెథడ్లో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ వి మస్ట్ ఫీల్ ద పల్స్ ఆఫ్ పేషెంట్. పేషెంట్ యొక్క నాడి మనం గమనించాలి.
ఎక్కడ ముఖ్యంగా అంటే మణికట్టు ప్రాంతంలో ఉండే నాడి, దాన్ని ఏమంటాం మనం? రేడియల్ పల్స్ అంటాం. ఫస్ట్ ద రేడియల్ పల్స్ ఈస్ ఫెల్ట్. వైల్ ఫీలింగ్ ద పల్స్, the pressure is increased in the cuff by inflating the air into it with the help of handcuff. ఇక్కడ మనము ఏం చేస్తున్నాము, హ్యాండ్ కఫ్ కట్టిన తర్వాత ఆ మెర్క్యూరీని ప్రెషర్ లేపుతాం మనం. ఎట్లా? బల్బు సహాయంతో మనము ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తుంటాం. ఇంక్రీజ్ చేసే కొద్దీ రక్తనాళాన్ని అది ఒత్తిడి వల్ల బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది, బ్లడ్ యొక్క సర్క్యులేషన్ ఆగిపోతుంది. బ్లడ్ ఎప్పుడైతే ఆగిపోతుందో నాడి కూడా ఆగిపోతుంది. ది రేడియల్ పల్స్ ఈజ్ డిసపియరింగ్. ఓకే, డిసపియర్ అయినా ఇంకేం చేస్తాం మనము? ప్రెషర్ ఈజ్ ఫర్దర్ ఇంక్రీస్డ్ బై అబౌట్ 20 mm. ఇంకొక 20 mm దాకా మన ప్రెషర్ని ఇంకా లేపుతాం. అట్ సేమ్ టైం మీరు ఏం చేయాలి? 2 fingers తోటి రేడియల్ పల్స్ని ఫీల్ చేస్తూ ఉండాలి. దెన్ ద ప్రెషర్ ఇన్ ద కఫ్ ఈజ్ స్లోలీ రెడ్యూస్డ్ బై రిలాక్సింగ్ ద వాల్వ్ ఆఫ్ హ్యాండ్ పంప్. హ్యాండ్ పంప్ వాల్వ్ ఉంటుంది ఒకటి, వి హ్యావ్ వాల్వ్ హియర్, కింద కనిపిస్తున్న వాల్వ్. ఈ వాల్వ్ని ఉపయోగించి నిదానంగా ప్రెషర్ మనం తగ్గిస్తాం. తగ్గించినాక ఏమవుతుంది? మెర్క్యూరీ కిందికి వస్తుంది. కిందికి వస్తే ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. తగ్గిన తర్వాత కాసేపటికి మనకి ఏమవుతుంది? ద పల్స్ రీఅపియర్స్, మరల పల్స్ రావడం మొదలవుతుంది. అంటే ఇక్కడ ఏమైంది? ఇందాకనేమో ప్రెషర్ వలన పల్స్ ఆగిపోయి ఉండింది, ఇప్పుడు మళ్ళీ అది స్టార్ట్ అయింది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఏ ప్రాంతంలో అయితే మెర్క్యూరీ ఉందో ఆ ప్రాంతంలోని ప్రెషర్ మనము గమనిస్తాం. దట్ ప్రెషర్ ఏం చేస్తుంది? ఇండికేట్స్ ద సిస్టోలిక్